కర్నూలు జిల్లా ఆదోని కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. టీడీపీ వైసీపీ నేతలు కుమ్ముక్కైన తీరు కూడా ఆయన దృష్టికి వెళ్లింది. మాఫియాపై చర్యలు తీసుకుని సామాన్యులకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని జనం కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక బంగారమైంది. ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరువే ఆర్థికంగా చితికిపోయారు. ధనాపేక్షతో వైసీపీ నాయకులు కొందరు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగించి కోట్లు దోచేయడంతో సామాన్యుడి సొంతింటి నిర్మాణం కలగానే మిగిలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుకిస్తామని ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు తమ పాలసీని అమలు చేసింది. రీచ్ లో కేవలం లోడింగ్ కు మాత్రమే డబ్బులు తీసుకుంటున్నారు. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టిన కూటమి నాయకులు కొందరు ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తున్నారు. తుంగభద్ర రీచుల నుంచి ఇసుక తరలించి ఆదోనిలో అక్రమంగా డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో ట్రాక్టర్ 3,500 రూపాయలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బాగోతల్లో అధికార కూటమి నాయకులకు సింహభాగం, ప్రతిపక్ష నేతలకు నెలమామూళ్లు అందుతున్నాయి. దీనిపైనే ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులందాయి. కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో మాత్రమే ఇసుక రీచ్లను గుర్తించారు. కౌతాళం మండలం నదీ చాగి వద్ద 9.8 హెక్టార్లు, గుడికంబళి గ్రామం వద్ద 10 హెక్టార్లు, మరళి గ్రామం వద్ద 5 హెక్టార్ల ఇసుక ఓపెన్ రీచ్లు గుర్తించారు. ఇక్కడి నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్న భవన నిర్మాణదారులకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. అయితే నదిలో ఇసుకను టిప్పర్కు లోడ్ చేసేందుకు టన్నుకు 40 రూపాయల ధరను జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. టెండర్ల ద్వారా దీన్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ వల్ల టన్నుకు 40 రూపాయల చొప్పున 18 టన్నుల టిప్పర్కు 720 రూపాయలు, 20 టన్నుల టిప్పర్కు 800 రూపాయల లోడింగ్ ఛార్జీ మాత్రమే చెల్లించాలి. ఇసుక రీచ్కు ట్రాక్టర్ లేదా టిప్పర్ బాడుగున లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల వరకు 6 టైర్ల టిప్పర్కు 10 టన్నులకు 2,000, 10 టైర్ల లారీలో 18 టన్నులకు 3,600, అదే 12 టైర్ల లారీలో 22 టన్నులకు 3,820 రవాణా ఛార్జీ నిర్ణయించారు. 20 కిలోమీటర్లు దాటితే 1 కిలోమీటర్కు టన్నుకు అదనంగా 8 రూపాయలు రవాణా ఛార్జీ కింద తీసుకోవచ్చని జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. ఈ లెక్కన కౌతాళం మండలం నదీ చాగి, గుడికంబళి, మురళి ఇసుక రీచుల నుంచి ఆదోనికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం 18 టన్నుల టిప్పర్ ఇసుక ఆదోని పట్టణంలోని లబ్ధిదారులకు సరఫరా చేయాలంటే లోడింగ్ ఛార్జీ 1 టన్నుకు 40 ప్రకారం 18 టన్నులకు 720 రూపాయలు, 20 కిలోమీటర్ల వరకు రవాణా ఛార్జీ 3,600, ఆ పైన టన్నుకు కిలోమీటర్కు 8 ప్రకారం 30 కిలోమీటర్లకు 4,320 రూపాయలు, ఆ మొత్తాన్ని కలిపి 8,640 రూపాయలకు మించకూడదు. అయితే ఇసుక రీచ్ల వద్ద కూడా ఒక్కో టిప్పర్కు 1,500 నుంచి 2,000 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. కౌతాళం మండలం నదీ చాగి, గుడికంబాళి, మురళి ఇసుక రీచ్ల నుంచి టిప్పర్ల ద్వారా ఆదోని పట్టణానికి తరలించిన ఇసుకను బైపాస్ రోడ్లో ఖాళీ స్థలంలో అక్రమంగా డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ 4,000 నుంచి 4,500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పరు ఇసుక 5 ట్రాక్టర్లతో సమానంగా ఉంటుంది. అంటే ఒక టిప్పరు సరాసరి 20,000కు విక్రయిస్తున్నారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నేరుగా టిప్పర్ ఇసుక కావాలంటే 15,000 వరకు వసూలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 18 నుంచి 20 టన్నుల టిప్పర్ ఇసుకకు 20,000 వరకు వసూలు చేసేవారు. లోడింగ్, రవాణా ఛార్జీలు కలిపి 8 నుంచి 10,000 తీసుకునేవారు.
జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టన్నుకు 475 రూపాయల రుసుమును పూర్తిగా రద్దు చేసింది. కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ డంప్, అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలు కలెక్టర్ చైర్మన్ గా ఉండే జిల్లా ఇసుక కమిటీకి అప్పగించింది. ఇందుకు విరుద్ధంగా ఆదోనిలో ఇసుక అక్రమ డంప్ చేయడంతో పాటు టిప్పర్కు 14 నుంచి 15,000 వరకు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో టిప్పర్పై సరాసరి 3 నుంచి 4,000, ట్రాక్టర్పై 1000 నుంచి 1,500 అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా సిండికేట్ మాఫియా నడిపిస్తుందనే స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బాగోతంలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఓ నాయకుడికి కూడా ప్రతి నెల మామూళ్లు ముట్టజెప్పుతున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా తోడు కావడంతో 4వ వంతు వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదోనిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.